నాలుగో నంబర్ పాల్గొడుతూ దీని మీద ఓటు వేసి గెలిపించాం. సరేనమ్మా, అయితేనే పనులు అయితే మన ఊర్లో ఆయన సర్పంచ్ గెలిస్తేనే మన ఊర్లో పనులు అవుతాయి. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ మనిషి కాబట్టి. సరే, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని. మరి ఈరోజు ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు కోటిగీరు గ్రామ సర్పంచ్ అంటే మీ సేవకుడు. మరి ఈరోజు మీకందరికీ సేవ చేయడానికి, మీ అందరికీ ఉన్న సమస్యలు తీర్చడానికి, మరి ఈరోజు అధిష్టానం మేరకి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకి మన నాయకుడు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ సభాపతి గారు మరి వారి ఆదేశాలతోని మరి ఈరోజు గ్రామ సర్పంచ్, మీ గ్రామ సేవకుడిగా బర్ల మధుకర్ గారిని మీకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, మరి వారి తండ్రి గారు బర్ల మధుకర్ గారు తండ్రి గారు బర్ల గంగారం గారు పెద్దలు. వారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు. తనకు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎంత వయసు ఉందో వారికి కూడా బర్ల గంగారం గారు కూడా అంతే వయసు ఈరోజు. మరి వారు ఈ వయసులో కూడా ఒక మీ గ్రామంలో ప్రతి ఇంటికి సర్పంచ్ ఉన్నా లేకపోయినా, సర్పంచ్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి బర్ల గంగారం గారు కానీ, మధుగారు గారు కానీ ప్రతి ఇంటికి తిరిగి ఈ సమస్యలు తెలుసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఈరోజు గతంలో వారు సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది మధుకర్ గారు. అప్పుడు మరి పత్తి లక్ష్మణ్ గారు సర్పంచ్ గెలవడం జరిగింది. మరి ఆ రోజు వారు గెలిచిన తర్వాత, పత్తి లక్ష్మణ్ గారు కూడా గెలిచిన తర్వాత కూడా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో సమస్యలు గ్రామంలో ఉంటే అన్ని సమస్యలు
మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి మరి మాజీ సర్పంచ్ అయిన పత్తి లక్ష్మణ్ గారు కూడా చాలా సమస్యలు గ్రామంలో తీర్చడం జరిగింది. మరి ఇప్పుడు మరొక అవకాశము మరి ఏ విధంగా అయితే పత్తి లక్ష్మణ్ గారు మీ గ్రామానికి సేవలు అందించారో మరి అదే విధంగా మరొక అవకాశము బర్ల మధు గారికి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి వారికి కూడా మీరు గెలిపిస్తే మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బర్ల మధు గారితో పాటు సుబీర్ గారు కానీ పత్తి లక్ష్మణ్ గారు కానీ ఇంకొంతమంది ఉండే అందరూ నామినేషన్ వేయడం జరిగింది. మరి మనం అందరం కలిసి పోటీ పడితే అవతలోడు గెలిస్తే మళ్ళీ మన గ్రామ అభివృద్ధి శూన్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామాభివృద్ధి చేయాలంటే స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారైతేనే చేయగలుగుతారు అనే ఆలోచనతో మరి ఈరోజు అందరూ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి సరే పత్తి లక్ష్మణ్ గారు కూడా నేను కూడా ఒకసారి సర్పంచ్గా చేసినాను కదా, మరి ఇంకొక అవకాశము నాతో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అయిన బర్ల మధు గారు కూడా అవకాశం ఇద్దామన్న ఆలోచనతో జుబేర్ గారు కానీ వీళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చి గ్రామ అభివృద్ధి బాగుండాలా, గ్రామం బాగుంటే అందరం బాగుంటే మన ఆలోచనతో వారు ఆలోచించుకొని మరి నామినేషన్ పత్తి లక్ష్మణ్ గారు కానీ జుబేర్ గారు కానీ నామినేషన్ విత్డ్రా చేసుకొని మరి ఒకటే అభ్యర్థి ఉండాలని బర్ల మధు గారిని అభ్యర్థిగా వారు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన బాన్సుడు నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా కోటిగేరు గ్రామాన్ని కూడా కోటిగేరు మండలంలో అన్ని గ్రామాలు కూడా అనేక అభివృద్ధి పనులు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేపట్టడం జరిగింది. మరి మీకు తెలుసు అందరికీ కోటిగేరు గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉండే, గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలు తీర్చడం జరిగింది ఈ 10 సంవత్సరాలలో. మరి గ్రామంలో ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, డ్రైన్లు ఇవ్వడం జరిగింది, కుల సంఘాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది, ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయము డబుల్ బెడ్రూమ్లు 575 డబుల్ బెడ్రూమ్లు మరి ఇవ్వడం జరిగింది మీకు కోటిగేరు గ్రామానికి కేవలం. మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో కూడా మన నాయకుడు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో మరి ఈ ప్రభుత్వంలో కూడా దగ్గర 150 ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే రోజులలో 150 ఇందిరమ్మ ఇల్లే కాదు, మరి కోటిగేరు గ్రామంలో ఎంతమంది పేదవారు ఉన్నారో, ఎంతమంది పేద గుడిసెలు ఉంటున్నారో, ఎంతమంది కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిది. అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి అయిన బర్ల మధు గారిది, మన మండల నాయకులది అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీకు తెలుసు మరి ఈ ప్రభుత్వంలో మనకి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు కూడా మహిళలు వెళ్ళడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మరి అది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారో అది అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేదవారికి 200 యూనిట్ లోపు ఉన్న వారికి కరెంట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది కూడా అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోయిన సీజన్ మీ అందరికీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది 500 రూపాయలు. అది కూడా మొన్న సీజన్ లో మీ అందరికీ బోనస్ పడడం జరిగింది. మరి ఇంకెన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కాబట్టి మరి వారి నాయకత్వంలో మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి మరి మన బాన్సడ నియోజకవర్గాన్ని గతంలోనే 12,000 కోట్లతోని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.
మరి ఇంకా కొన్ని చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈరోజు మీ గ్రామంలో, మన కోడిగిరి గ్రామంలో 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలు కూడా బిల్డింగ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కట్టడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు పూర్తయి ఇంకా గ్రామంలో ఉన్న పెండింగ్ సమస్యలు కూడా పూర్తి కావాలంటే మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతేనే మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు మనకు జరుగుతాయి. మరి ఈరోజు మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఇంకా పూర్తి కావాలి అంటే మరి మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ అభ్యర్థినైతే నిలబెడతాడో ఆ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తేనే మరి వారు సర్పంచ్గా మీకు న్యాయం చేయగలుగుతాడు, మరి మీ గ్రామానికి సేవకుడు అవ్వగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి బర్ల మధు గారికి మరొకసారి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ హృదయంతో, మంచి హృదయంతో మన అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన అభ్యర్థి ఉన్నారు కాబట్టి మరి వారిని భారీ మెజార్టీతోని, మంచి మెజార్టీతో గెలిపిస్తే మరి మీ గ్రామానికి ఇంకా సమస్యలు కూడా తీర్చగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి వచ్చిన గుర్తు బాలు గుర్తు కాబట్టి మరి 11వ తారీఖు రోజు ఆ రోజు 7 గంటలకి పోలింగ్ మొదలవుతుంది, 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, మా అక్కలు కానీ, చెల్లెలు కానీ, మా అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు 11వ తారీఖు రోజు 7 గంటల నుంచి మొదలవుతుంది పోలింగ్, 1 గంట క్లోజ్ అవుతుంది కాబట్టి అంతలోపు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన మధు గారిది బాలు గుర్తు కాబట్టి ఆయనను ఒక్కరిని గెలిపించడంతో పాటు వారి ప్యానెల్, మధు గారి ప్యానెల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ ని గెలిపించాలని చెప్పేసి బాలు గుర్తుకి ఓటేసి మధు గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని. మరి ఈరోజు ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు కోటిగిరి గ్రామ సర్పంచ్ అంటే మీ సేవకుడు. మరి ఈరోజు మీకందరికీ సేవ చేయడానికి, మీ అందరికీ ఉన్న సమస్యలు తీర్చడానికి మరి ఈరోజు అధిష్టానం మేరకి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకి మన నాయకుడు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ సభాపతి గారు మరి వారి ఆదేశాలతోని మరి ఈరోజు గ్రామ సర్పంచ్, మీ గ్రామ సేవకుడిగా బర్ల మధుకర్ గారిని మీకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు మరి వారి తండ్రి గారు బర్ల మధుకర్ గారు తండ్రి గారు బర్ల గంగారం గారు పెద్దలు. వారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు. తనకు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత వయసు ఉందో వారికి కూడా బర్ల గంగారం గారు కూడా అంతే వయసు ఈరోజు. మరి వారు ఈ వయసులో కూడా పాపం మీ గ్రామంలో ప్రతి ఇంటికి సర్పంచ్ ఉన్నా లేకపోయినా, సర్పంచ్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి బర్ల గంగారం గారు కానీ, మధుగారు గారు కానీ ప్రతి ఇంటికి తిరిగి ఈ సమస్యలు తెలుసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఈరోజు గతంలో వారు సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది మధుకర్ గారు. అప్పుడు మరి పత్తి లక్ష్మణ్ గారు సర్పంచ్ గెలవడం జరిగింది. మరి ఆ రోజు వారు గెలిచిన తర్వాత, పత్తి లక్ష్మణ్ గారు కూడా గెలిచిన తర్వాత కూడా మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో సమస్యలు గ్రామంలో ఉంటే అన్ని సమస్యలు మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి మరి మాజీ సర్పంచ్ అయిన పత్తి లక్ష్మణ్ గారు కూడా చాలా సమస్యలు గ్రామంలో తీర్చడం జరిగింది. మరి ఇప్పుడు మరొక అవకాశము, మరి ఏ విధంగా అయితే పత్తి లక్ష్మణ్ గారు మీ గ్రామానికి సేవలు అందించారో మరి అదేవిధంగా మరొక అవకాశము బర్ల మధు గారికి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి వారికి కూడా మీరు గెలిపిస్తే మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా
బర్ల మధు గారితో పాటు సుబీర్ గారు కానీ పత్తి లక్ష్మణ్ గారు కానీ ఇంకొంతమంది ఉండే అందరూ నామినేషన్ వేయడం జరిగింది. మరి మనం అందరం కలిసి పోటీ పడితే అవతలోడు గెలుస్తాడు. అవతలోడు గెలిస్తే మళ్ళీ మన గ్రామ అభివృద్ధి శూన్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామాభివృద్ధి చేయాలంటే స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారైతేనే చేయగలుగుతారు అనే ఆలోచనతో మరి ఈరోజు అందరూ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి సరే నేను పత్తి లక్ష్మణ్ గారు కూడా నేను కూడా ఒకసారి సర్పంచ్గా చేసినాను కదా, మరి ఇంకొక అవకాశము నాతో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అయిన బర్ల మధు గారు కూడా అవకాశం ఇద్దామనే ఆలోచనతో జుబేర్ గారు కానీ వీళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చి గ్రామ అభివృద్ధి బాగుండాలా, గ్రామం బాగుంటే అందరం బాగుంటే మన ఆలోచనతో వారు ఆలోచించుకొని మరి వాళ్ళు మరి నామినేషన్ పత్తి లక్ష్మణ్ గారు కానీ జుబేర్ గారు కానీ నామినేషన్ విత్డ్రా చేసుకొని మరి ఒకటే అభ్యర్థి ఉండాలని బర్ల మధు గారిని అభ్యర్థిగా వారు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన బాన్సుడు నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా కోటిగేరు గ్రామాన్ని కూడా కోటిగేరు మండలంలో అన్ని గ్రామాలు కూడా అనేక అభివృద్ధి పనులు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేపట్టడం జరిగింది. మరి మీకు తెలుసు అందరికీ కోటిగేరు గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉండే, గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలు తీర్చడం జరిగింది ఈ 10 సంవత్సరాలలో. మరి గ్రామంలో ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. డ్రైన్లు ఇవ్వడం జరిగింది, కుల సంఘాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది, ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయము డబుల్ బెడ్రూమ్లు 575 డబుల్ బెడ్రూమ్లు మరి ఇవ్వడం జరిగింది మీ కోటిగిరి గ్రామానికి కేవలం. మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో కూడా మన నాయకుడు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో మరి ఈ ప్రభుత్వంలో కూడా దగ్గర 150 ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే రోజులలో 150 ఇందిరమ్మ ఇల్లే కాదు, మరి కోటిగిరి గ్రామంలో ఎంతమంది పేదవారు ఉన్నారో, ఎంతమంది పేద గుడిసెలు ఉంటున్నారో, ఎంతమంది కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిది. అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి అయిన బర్ల మధు గారిది, మన మండల నాయకులది అని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీకు తెలుసు మరి ఈ ప్రభుత్వంలో మనకి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు కూడా మహిళలు వెళ్ళడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మరి అది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారో అది అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేదవారికి 200 యూనిట్ లోపు ఉన్న వారికి కరెంట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది కూడా అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోయిన సీజన్ మీ అందరికీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది 500 రూపాయలు. అది కూడా మొన్న సీజన్ లో మీ అందరికీ బోనస్ పడడం జరిగింది. మరి ఇంకెన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కాబట్టి మరి వారి నాయకత్వంలో మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి మరి మన బాన్సడు నియోజకవర్గాన్ని గతంలోనే 12,000 కోట్లతోని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా కొన్ని చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈరోజు మీ గ్రామంలో మన కోటిగిరి గ్రామంలో 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలు కూడా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కట్టడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు పూర్తయి ఇంకా గ్రామంలో ఉన్న పెండింగ్ సమస్యలు కూడా పూర్తి కావాలంటే మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతేనే మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు మనకు జరుగుతాయి. మరి ఈరోజు మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఇంకా పూర్తి కావాలి అంటే మరి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు
ఏ అభ్యర్థిని అయితే నిలబెడతాడో ఆ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తేనే మరి వారు సర్పంచ్గా మీకు న్యాయం చేయగలుగుతాడు, మరి మీ గ్రామానికి సేవకుడు అవ్వగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి బర్ల మధు గారికి మరొకసారి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ హృదయంతో మంచి హృదయంతో మన అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆయన అభ్యర్థి ఉన్నారు కాబట్టి మరి వారిని భారీ మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిపిస్తే మరి మీ గ్రామానికి ఇంకా సమస్యలు కూడా తీర్చగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి వచ్చిన గుర్తు బాలు గుర్తు కాబట్టి మరి 11వ తారీఖు రోజు ఆ రోజు 7 గంటలకి పోలింగ్ మొదలవుతుంది, 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మా అక్కలు కానీ చెల్లెలు కానీ మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు 11వ తారీఖు రోజు 7 గంటల నుంచి మొదలవుతుంది పోలింగ్, 1 గంటకి క్లోజ్ అవుతుంది కాబట్టి అంతలోపు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన మధు గారిది బాలు గుర్తు కాబట్టి ఆయనను ఒక్కరిని గెలిపించడంతో పాటు వారి ప్యానెల్ మధు గారి ప్యానెల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ ని గెలిపించాలని చెప్పేసి బాలు గుర్తుకి ఓటేసి మధు గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని. మరి ఈరోజు ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు కోటిగీరు గ్రామ సర్పంచ్ అంటే మీ సేవకుడు. మరి ఈరోజు మీకందరికీ సేవ చేయడానికి మీ అందరికీ ఉన్న సమస్యలు తీర్చడానికి మరి ఈరోజు అధిష్టానం మేరకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకి మన నాయకుడు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ సభాపతి గారు మరి వారి ఆదేశాలతోని మరి ఈరోజు గ్రామ సర్పంచ్ మీ గ్రామ సేవకుడిగా బర్ల మధుకర్ గారిని మీకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు మరి వారి తండ్రి గారు బర్ల మధుకర్ గారు తండ్రి గారు బర్ల గంగారం గారు పెద్దలు. వారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు. తనకు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎంత వయసు ఉందో వారికి కూడా బర్ల గంగారం గారు కూడా అంతే వయసు ఈరోజు. మరి వారు ఈ వయసులో కూడా పాపం మీ గ్రామంలో ప్రతి ఇంటికి సర్పంచ్ ఉన్నా లేకపోయినా సర్పంచ్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి బర్ల గంగారం గారు కానీ మధుగారు గారు కానీ ప్రతి ఇంటికి తిరిగి ఈ సమస్యలు తెలుసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఈరోజు గతంలో వారు సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది మధుకర్ గారు. అప్పుడు మరి పత్తి లక్ష్మణ్ గారు సర్పంచ్ గెలవడం జరిగింది. మరి ఆ రోజు వారు గెలిచిన తర్వాత పత్తి లక్ష్మణ్ గారు కూడా గెలిచిన తర్వాత కూడా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో సమస్యలు గ్రామంలో ఉంటే అన్ని సమస్యలు మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి మరి మాజీ సర్పంచ్ అయిన పత్తి లక్ష్మణ్ గారు కూడా చాలా సమస్యలు గ్రామంలో తీర్చడం జరిగింది. మరి ఇప్పుడు మరొక అవకాశము మరి ఏ విధంగా అయితే పత్తి లక్ష్మణ్ గారు మీ గ్రామానికి సేవలు అందించారో మరి అదేవిధంగా మరొక అవకాశము బర్ల మధు గారికి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి వారికి కూడా మీరు గెలిపిస్తే మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బర్ల మధు గారితో పాటు సుబీర్ గారు కానీ పత్తి లక్ష్మణ్ గారు కానీ ఇంకొంతమంది ఉండే అందరూ నామినేషన్ వేయడం జరిగింది. మరి మనం అందరం కలిసి పోటీ పడితే
అవతలోడు గెలుస్తాడు, అవతలోడు గెలిస్తే మళ్ళీ మన గ్రామ అభివృద్ధి శూన్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామాభివృద్ధి చేయాలంటే స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారైతేనే చేయగలుగుతారు అనే ఆలోచనతో మరి ఈరోజు అందరూ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి సరే నేను పత్తి లక్ష్మణ్ గారు కూడా నేను కూడా ఒకసారి సర్పంచ్గా చేసినాను కదా, మరి ఇంకొక అవకాశము నాతో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అయిన పర్ల మధు గారు కూడా అవకాశం ఇద్దామన్న ఆలోచనతో జుబేర్ గారు కానీ వీళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చి గ్రామ అభివృద్ధి బాగుండాలా, గ్రామం బాగుంటే అందరం బాగుంటే మన ఆలోచనతో వారు ఆలోచించుకొని మరి వాళ్ళు మరి నామినేషన్ పత్తి లక్ష్మణ్ గారు కానీ జుబేర్ గారు కానీ నామినేషన్ విత్డ్రా చేసుకొని మరి ఒకటే అభ్యర్థి ఉండాలని బర్ల మధు గారిని అభ్యర్థిగా వారు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన బాన్సుడు నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా కోటిగేరు గ్రామాన్ని కూడా కోటిగేరు మండలంలో అన్ని గ్రామాలు కూడా అనేక అభివృద్ధి పనులు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేపట్టడం జరిగింది. మరి మీకు తెలుసు అందరికీ కోటిగేరు గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉండే, గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలు తీర్చడం జరిగింది ఈ 10 సంవత్సరాలలో. మరి గ్రామంలో ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, డ్రైన్లు ఇవ్వడం జరిగింది, కుల సంఘాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది, ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయము డబుల్ బెడ్రూమ్లు 575 డబుల్ బెడ్రూమ్లు మరి ఇవ్వడం జరిగింది మీ కోటిగేరు గ్రామానికి కేవలం. మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో కూడా మన నాయకుడు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో మరి ఈ ప్రభుత్వంలో కూడా దగ్గర 150 ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే రోజులలో 150 ఇందిరమ్మ ఇల్లే కాదు, మరి కోటిగేరు గ్రామంలో ఎంతమంది పేదవారు ఉన్నారో, ఎంతమంది పేద గుడిసెలు ఉంటున్నారో, ఎంతమంది కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిది. అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి అయిన బర్ల మధు గారిది, మన మండల నాయకులది అని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీకు తెలుసు మరి ఈ ప్రభుత్వంలో మనకి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు కూడా మహిళలు వెళ్ళడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మరి అది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారో అది అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేదవారికి 200 యూనిట్ లోపు ఉన్న వారికి కరెంట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది కూడా అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోయిన సీజన్ మీ అందరికీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది 500 రూపాయలు. అది కూడా మొన్న సీజన్ లో మీ అందరికీ బోనస్ పడడం జరిగింది. మరి ఇంకెన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కాబట్టి మరి వారి నాయకత్వంలో మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి మరి మన బాన్సుడు నియోజకవర్గాన్ని గతంలోనే 12,000 కోట్లతోని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా కొన్ని చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈరోజు మీ గ్రామంలో మన కోటిగేరు గ్రామంలో 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలు కూడా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కట్టడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు పూర్తయి ఇంకా గ్రామంలో ఉన్న పెండింగ్ సమస్యలు కూడా పూర్తి కావాలంటే మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతేనే మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు మనకు జరుగుతాయి. మరి ఈరోజు మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఇంకా పూర్తి కావాలి అంటే మరి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ అభ్యర్థినైతే నిలబెడతాడో ఆ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తేనే మరి వారు సర్పంచ్గా మీకు న్యాయం చేయగలుగుతాడు, మరి మీ గ్రామానికి సేవకుడు అవ్వగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి బర్ల మధు గారికి
మరొకసారి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ హృదయంతో మంచి హృదయంతో మన అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆయన అభ్యర్థి ఉన్నారు కాబట్టి మరి వారిని భారీ మెజార్టీతోని మంచి మెజార్టీతో గెలిపిస్తే మరి మీ గ్రామానికి ఇంకా సమస్యలు కూడా తీర్చగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి వచ్చిన గుర్తు బాలు గుర్తు కాబట్టి మరి 11వ తారీఖు రోజు ఆ రోజు 7 గంటలకి పోలింగ్ మొదలవుతుంది, 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మా అక్కలు కానీ చెల్లెలు కానీ మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు 11వ తారీఖు రోజు 7 గంటల నుంచి మొదలవుతుంది పోలింగ్, 1 గంటకి క్లోజ్ అవుతుంది కాబట్టి అంతలోపు అందరూ ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన మధు గారిది బాలు గుర్తు కాబట్టి ఆయనను ఒక్కరిని గెలిపించడంతో పాటు వారి ప్యానెల్ మధు గారి ప్యానెల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ ని గెలిపించాలని చెప్పేసి బాలు గుర్తుకి ఓటేసి మధు గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని. మరి ఈరోజు ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు కోటిగీరు గ్రామ సర్పంచ్ అంటే మీ సేవకుడు. మరి ఈరోజు మీకందరికీ సేవ చేయడానికి మీ అందరికీ ఉన్న సమస్యలు తీర్చడానికి మరి ఈరోజు అధిష్టానం మేరకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకి మన నాయకుడు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ సభాపతి గారు మరి వారి ఆదేశాలతోని మరి ఈరోజు గ్రామ సర్పంచ్ మీ గ్రామ సేవకుడిగా బర్ల మధుకర్ గారిని మీకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు మరి వారి తండ్రి గారు బర్ల మధుకర్ గారు తండ్రి గారు బర్ల గంగారం గారు పెద్దలు. వారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు. తనకు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎంత వయసు ఉందో వారికి కూడా బర్ల గంగారం గారు కూడా అంతే వయసు ఈరోజు. మరి వారు ఈ వయసులో కూడా పాపం మీ గ్రామంలో ప్రతి ఇంటికి సర్పంచ్ ఉన్నా లేకపోయినా సర్పంచ్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి బర్ల గంగారం గారు కానీ మధుగారు గారు కానీ ప్రతి ఇంటికి తిరిగి ఈ సమస్యలు తెలుసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఈరోజు గతంలో వారు సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది మధుకర్ గారు. అప్పుడు మరి పత్తి లక్ష్మణ్ గారు సర్పంచ్ గెలవడం జరిగింది. మరి ఆ రోజు వారు గెలిచిన తర్వాత పత్తి లక్ష్మణ్ గారు కూడా గెలిచిన తర్వాత కూడా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో సమస్యలు గ్రామంలో ఉంటే అన్ని సమస్యలు మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి మరి మాజీ సర్పంచ్ అయిన పత్తి లక్ష్మణ్ గారు కూడా చాలా సమస్యలు గ్రామంలో తీర్చడం జరిగింది. మరి ఇప్పుడు మరొక అవకాశము మరి ఏ విధంగా అయితే పత్తి లక్ష్మణ్ గారు మీ గ్రామానికి సేవలు అందించారో మరి అదేవిధంగా మరొక అవకాశము బర్ల మధు గారికి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి వారికి కూడా మీరు గెలిపిస్తే మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బర్ల మధు గారితో పాటు సుబీర్ గారు కానీ పత్తి లక్ష్మణ్ గారు కానీ ఇంకొంతమంది ఉండే అందరూ నామినేషన్ వేయడం జరిగింది. మరి మనం అందరం కలిసి పోటీ పడితే అవతలోడు గెలిస్తే మళ్ళీ మన గ్రామ అభివృద్ధి శూన్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామాభివృద్ధి చేయాలంటే స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారైతేనే చేయగలుగుతారు అనే ఆలోచనతో మరి
ఈరోజు అందరూ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి సరే నేను పత్తి లక్ష్మణ్ గారు కూడా నేను కూడా ఒకసారి సర్పంచ్గా చేసినాను కదా, మరి ఇంకొక అవకాశము నాతో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అయిన పర్ల మధు గారు కూడా అవకాశం ఇద్దామన్న ఆలోచనతో జుబేర్ గారు కానీ వీళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చి గ్రామ అభివృద్ధి బాగుండాలా, గ్రామం బాగుంటే అందరం బాగుంటే మన ఆలోచనతో వారు ఆలోచించుకొని మరి నామినేషన్ పత్తి లక్ష్మణ్ గారు కానీ జుబేర్ గారు కానీ నామినేషన్ విత్డ్రా చేసుకొని మరి ఒకటే అభ్యర్థి ఉండాలని బర్ల మధు గారిని అభ్యర్థిగా వారు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన బాన్సుడు నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా కోటిగేరు గ్రామాన్ని కూడా కోటిగేరు మండలంలో అన్ని గ్రామాలు కూడా అనేక అభివృద్ధి పనులు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేపట్టడం జరిగింది. మరి మీకు తెలుసు అందరికీ కోటిగేరు గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉండే, గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలు తీర్చడం జరిగింది ఈ 10 సంవత్సరాలలో. మరి గ్రామంలో ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, డ్రైన్లు ఇవ్వడం జరిగింది, కుల సంఘాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది, ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయము డబుల్ బెడ్రూమ్లు 575 డబుల్ బెడ్రూమ్లు మరి ఇవ్వడం జరిగింది మీ కోటిగేరు గ్రామానికి కేవలం. మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో కూడా మన నాయకుడు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో మరి ఈ ప్రభుత్వంలో కూడా దగ్గర 150 ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే రోజులలో 150 ఇందిరమ్మ ఇల్లే కాదు, మరి కోటిగేరు గ్రామంలో ఎంతమంది పేదవారు ఉన్నారో, ఎంతమంది పేద గుడిసెలు ఉంటున్నారో, ఎంతమంది కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిది. అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి అయిన బర్ల మధు గారిది, మన మండల నాయకులది అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీకు తెలుసు మరి ఈ ప్రభుత్వంలో మనకి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు కూడా మహిళలు వెళ్ళడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మరి అది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారో అది అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేదవారికి 200 యూనిట్ లోపు ఉన్న వారికి కరెంట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది కూడా అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోయిన సీజన్ మీ అందరికీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది 500 రూపాయలు. అది కూడా మొన్న సీజన్ లో మీ అందరికీ బోనస్ పడడం జరిగింది. మరి ఇంకెన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కాబట్టి మరి వారి నాయకత్వంలో మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి మరి మన బాన్సుడు నియోజకవర్గాన్ని గతంలోనే 12,000 కోట్లతోని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా కొన్ని చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈరోజు మీ గ్రామంలో మన కోటిగేరు గ్రామంలో 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలు కూడా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కట్టడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు పూర్తయి ఇంకా గ్రామంలో ఉన్న పెండింగ్ సమస్యలు కూడా పూర్తి కావాలంటే మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతేనే మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు మనకు జరుగుతాయి. మరి ఈరోజు మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఇంకా పూర్తి కావాలి అంటే మరి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ అభ్యర్థినైతే నిలబెడతాడో ఆ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తేనే మరి వారు సర్పంచ్గా మీకు న్యాయం చేయగలుగుతాడు, మరి మీ గ్రామానికి సేవకుడు అవ్వగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి బర్ల మధు గారికి మరొకసారి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ మంచి హృదయంతో మన అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆయన అభ్యర్థి ఉన్నారు కాబట్టి మరి వారిని
భారీ మెజార్టీతోని మంచి మెజార్టీతో గెలిపిస్తే మరి మీ గ్రామానికి ఇంకా సమస్యలు కూడా తీర్చగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి వచ్చిన గుర్తు బాలు గుర్తు కాబట్టి మరి 11వ తారీఖు రోజు ఆ రోజు 7 గంటలకి పోలింగ్ మొదలవుతుంది, 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మా అక్కలు కానీ చెల్లెలు కానీ మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు 11వ తారీఖు రోజు 7 గంటల నుంచి మొదలవుతుంది పోలింగ్, 1 గంటకి క్లోజ్ అవుతుంది కాబట్టి అంతలోపు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన మధు గారిది బాలు గుర్తు కాబట్టి ఆయనను ఒక్కరిని గెలిపించడంతో పాటు వారి ప్యానెల్ మధు గారి ప్యానెల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ ని గెలిపించాలని చెప్పేసి